కదండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. దాని మీనింగ్ ఇప్పుడు నేను మాట్లాడబోతున్నా అండి. ఫాస్టింగ్ అనేది తినే సమయం మరియు వాలంటరీ ఫాస్టింగ్ మధ్య, అంటే స్వచ్ఛందంగా మనం ఉపవాసం చేస్తూ ఉంటాం కదండి, దాని మధ్య క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారము తిరిగే ఒక తినే విధానం. మీరు ఏం తింటున్నారు కాకుండా ఎప్పుడు తింటున్నారనే దానిపై దృష్టి పెట్టడం. అండ్ పాపులర్ మెథడ్స్ ప్రకారం ఏంటంటే 16/18 అంటే 16 గంటల పాటు ఉపవాసం ఉండడం, 8 గంటల వ్యవధిలో తినడం. ఇందులో సెకండ్ ఏంటంటేనండి 5:2 అంటే సాధారణంగా 5 days అంటే 5 రోజులు తినడం మరియు వరుసగా 2 రోజులు క్యాలరీస్ ఉంటాయి కదండి, తీవ్రంగా వాటిని పరిమితం చేయడం అన్నమాట. అలాగే శరీరానికి శక్తి కోసం గ్లూకోజ్ ను బర్న్ చేసిన దగ్గర నుంచి ఫ్యాట్ ను బర్న్ చేసే వరకు కూడా మారడానికి అవకాశం ఇవ్వడమే లక్ష్యం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీనింగ్, దాని యొక్క లక్ష్యం ఇదండి. ఈ ప్రక్రియ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంటే మన బాడీలో కొన్ని టాక్సిన్స్ ని బయటికి పంపించేసి మనం హెల్దీగా ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది. హౌ ఇట్ వర్క్స్, మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది, పని చేస్తుంది చూడండి. ఏంటంటే ఫస్ట్ మెటబాలిక్ స్విచ్. అంటే ఇక్కడ ఏం లేదండి, మీరు ఎక్కువసేపు అంటే సాధారణంగా 12 గంటలు పైగానే ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరం ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది శక్తి కోసం గ్లూకోజ్ ను బర్నింగ్ చేసిన దగ్గర నుంచి నిలువ చేసిన ఫ్యాట్ ను బర్న్ అయ్యే విధంగా మారుతుంది అనమాట. ఈ ప్రక్రియలో కీటోన్ అనేవి ఉత్పత్తి అవుతాయి. అంటే ఈ ప్రక్రియలో తరువాత శరీరం వీటిని ఇంధనంగా ఉపయోగించుకుంటుందంట. అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కీటోన్స్ అనేవి. ఈ కీటోన్స్ అనేది ఏమీ లేదండి, మన శరీరం లో ఫ్యాట్ ను విచ్ఛిన్నం చేసినప్పుడు శక్తి కోసం ఉత్పత్తి అయ్యే యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెల్యులర్ బెనిఫిట్స్. అంటే సెల్యులర్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే అండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గ్లూకోజ్ నియంత్రణలో మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి సెల్యులర్ మార్గాలను ప్రేరేపిస్తుందట. ఈ సెల్యులర్ ఇది ఇంకా ఏం చేస్తుందంటే సెల్ ని పునరుద్ధరణ ప్రక్రియ కూడా చేస్తుందంట. అదే కాకుండా ఇంకోటి ఏం చేస్తుందంటే ఆటోఫజీని కూడా ప్రోత్సహిస్తుందంట ఈ సెల్యులర్ బెనిఫిట్స్ వల్ల. మరి కామన్ మెథడ్స్ ఏంటండి? కామన్ మెథడ్స్ అంటే ఏం లేదండి, 16/8 అంటే 16/8 అంటే ఏం లేదండి. ఈ పద్ధతి ప్రకారం ఏంటంటే మీరు ప్రతిరోజు భోజనం 12 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 8 గంటల వరకు, అంటే 8 గంటల వ్యవధిలో మీరు ఏదైనా తింటారు కదా, ఏ భోజనమైనా అన్ని తింటారు. ఆపై మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉంటారు. కౌంటింగ్ చేసుకోండి, మధ్యాహ్నం 12 గంటల నుంచి 8 గంటల లోపే మనం ఏదైనా తింటాం. మిగిలినవి మన స్లీపింగ్ టైంలోనే ఉపవాసం ఉంటాం. అది కూడా 16 hours పడుతుందంట. ఇది 16/8 మీనింగ్. నెక్స్ట్ 5.2 డైట్ ఏంటంటే, మీరు వారానికి 5 రోజులు సాధారణంగా తింటారు మరియు మిగిలిన 2 రోజులు అంటండి మీ క్యాలరీస్ తీసుకోవడం. అంటే ఏంటి, డ్రామాటికల్ గా ఎంత ఉంటుందంటే 500 నుంచి 600 క్యాలరీస్ పరిమితం చేస్తారు 5:2 డైట్ అనేది. సో ఇందులో ఇంకో పార్ట్ ఏంటంటే మనకి ఇంకో పద్ధతి ఏంటంటే అండి, ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. ఇదేంటంటే అండి, మీరు సాధారణంగా తినే రోజు మరియు చాలా తక్కువ క్యాలరీస్ ఫుడ్ తీసుకునే రోజుల మధ్య ప్రత్యామ్నాయంగా తీసుకుంటారు. అంటే ఏం లేదండి, మనం నేచురల్ గా డైలీ తీసుకునే ఫుడ్ కాకుండా అకేషన్స్ కి, మనం పండగని వారాలని చేస్తూ ఉంటాం కదా, అలా చేసినప్పుడు మనం క్యాలరీస్ లేని ఫుడ్ తీసుకుంటాం. అది ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్. నెక్స్ట్ మరి ఇంకేంటండి పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి? పొటెన్షియల్ బెనిఫిట్స్ అంటే ఏం లేవండి, వెయిట్ లాస్, మెటబాలిక్ హెల్త్, సెల్యులర్ రిపేర్, కాగ్నిటివ్ ఫంక్షన్. అంటే ఏంటంటే అండి, బరువు తగ్గడానికి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక ప్రభావవంతమైన వ్యూహంగా ఉపయోగపడుతుంది మనకి. ఇది ఇంకా బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయిలను మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీస్ ని మెరుగుపరుస్తుందంట. ఇంకొకటి ఆటోఫజీని ప్రోత్సహిస్తుంది. అంటే ఇది కణాలు పునరుద్ధరణ మరియు వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుందంట ఈ ప్రక్రియ. ఏది? సెల్యులర్ రిపేర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ ఫంక్షనింగ్. అంటే ఇదేం చేస్తుందంటే మన మెదడు అంటే బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుందంట. వెయిట్ లాస్ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మెటబాలిక్ హెల్త్ బాగుంటుందంట. నెక్స్ట్ సెల్ పునరుద్ధరణ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే చెప్పాను కదండి, మన బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుందంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థింగ్స్ టు కన్సిడర్. అంటే ఇందులో 2 టాపిక్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే పర్ఫెక్ట్ ఫాస్టింగ్ విండో, అంటే ఫాస్టింగ్ విండో గురించి అండి.
అంటే ఏం లేదు, ఫాస్టింగ్ విండో మన బాడీలో కొవ్వును బర్న్ చేసి మెటబాలిక్ స్విచ్ ను ప్రేరేపించడానికి అవసరమైన ఫాస్ట్ వ్యవధిని కనీసం 12 గంటలను చూసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏం లేదండి, మనం చెప్తూ ఉంటాం అందరికి ఫాస్టింగ్ చేయండి, క్యాలరీస్ తగ్గించండి, బాడీ వెయిట్ ఉంటే తగ్గాలనుకుంటున్నారా, ఇలాంటివి అడుగుతాం. కానీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏంటంటేనండి, దీని యొక్క ప్రభావం సహజంగా వయసు మరియు జెండర్ ను బట్టి మారవచ్చు. అందరికీ చెప్పేది కాదండి, ఇది అందరూ చేసేది కూడా కాదు. అలాగే కొంతమంది ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇప్పటికే కొన్ని వైద్యానికి సంబంధించి అంటే హెల్త్ కి సంబంధించి ఛాలెంజెస్ ని ఫేస్ చేసి ఉండొచ్చు, లేదా ఆరోగ్య అవసరాలు ఉన్న వారికి ఇలాంటి వాళ్ళు ప్రారంభించే ముందు, ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రారంభించే ముందు, స్టార్ట్ చేసే ముందండి ఖచ్చితంగా డాక్టర్ ని సలహా తీసుకోవాలని మనం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.